టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి వ్రతం అండి. సప్తశనివార వ్రతం కాదు, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా చేసుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం. నాకు నా లైఫ్లో ఎన్నో అద్భుతాలను చూపించింది ఈ వ్రతం. చాలా చాలా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, మనం ఫైనాన్షియల్గా మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎవరైనా జాబ్లో స్ట్రక్ అయి ఉంటే కానీ, లేకపోతే మనశ్శాంతి కోసం, లేకపోతే ఎవరైనా టీనేజర్స్ పిల్లలు అసలు చెప్పిన మాట వినకుండా వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు, లేదంటే పిల్లలు సరిగ్గా చదవనప్పుడు మదర్స్కి చాలా ప్రాబ్లం ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ వ్రతం చేసేసి వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఒక్కసారి వ్రతం చేసుకుంటే ఆ ఇయర్ మొత్తం స్వామివారు ఆ పిల్లల వెంటే ఉండి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారు. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా పవర్ఫుల్గా, అంటే మనకి అద్భుతం అనే అనుకోండి, అట్లా అట్లా అద్భుతాలు జరిగిపోతాయి అనమాట. ఫైనాన్షియల్గా మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడచ్చు. సో ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను, చూడండి. ప్రత్యేకించి ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకి ఈ రోజు వీలైతే ఈ రోజే చేసుకోవచ్చు, లేదంటే రేపు చేసుకోవాలి అనుకుంటే రేపే చేసుకోవచ్చు, మార్నింగ్ లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇది ప్రత్యేకించి ఎప్పుడు అంటే మార్గశిర మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, లేకపోతే మనకి తిథులు ఉంటాయి కదా ప్రత్యేకించి కొన్ని, అంటే ఇప్పుడు పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు స్పెషల్గా పూజ చేస్తూ ఉంటాం కదా, అట్లా అట్లా పౌర్ణమి కానీ, పంచమి కానీ, సప్తమి కానీ, ఏకాదశి ఈ తిథుల్లో కానీ, లేకపోతే ఏదన్నా ఇట్లా శ్రవణ నక్షత్రం, స్వాతి నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రాలలోనైనా ఎప్పుడైనా ఈ పూజ చేసుకోవచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్స్ వేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే సాల్వ్ అయిపోతుంది. స్టడీస్లో, మనీ ప్రాబ్లం, జాబ్స్, మనశ్శాంతి, కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. అలాంటి టైంలో కూడా మనకి మన మనసు తేలికబడి చాలా మనం ఎక్కడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నామో అందులో నుంచి బయటపడతాం. సో తప్పకుండా ఈ వ్రతం చేసుకోండి. ఈ వ్రతం ఎట్లా చేసుకోవాలి అంటే, మనం దీన్ని 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనందరికీ తెలుసు కదా, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. సో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటామో అలా కలశం పెట్టి, మండపం పెట్టి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే, ఇప్పుడు అంత వివరంగా అంత మనీ పెట్టి చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము అని అనుకుంటే, సింపుల్గా మనం వినాయకుడికి, అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి, వీళ్ళందరికీ మనసులోనే దండం పెట్టేసుకొని స్వామివారి ఫోటో ఎదురుగా కూర్చొని మనం స్వామివారికి అష్టోత్తరం, ధూపం వేసేసి, ఏదన్నా మీకు దగ్గర ఒకటే ఒక ఫలం ఉంటే అదే పెట్టండి, ఏదైనా ఫ్రూట్ ఉంటే అది, లేదు అంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా పెట్టండి, కొన్ని పాలైనా పెట్టండి, ఏం కాదు, ఏదో ఒకటి పెట్టి స్వామివారికి అష్టోత్తరం చేసుకొని, ఆ తర్వాత ఈ వ్రతంకి సంబంధించిన 5 కథలు ఉంటాయి అన్నమాట. ఆ 5 కథలని మంచిగా కరెక్ట్గా చదువుకొని మనసంతా పూజ పైన పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఈ వ్రతం చేసుకుంటే స్వామివారే వచ్చి ఆ ఇంటికి ఏదో ఒక రకంగా ప్రసాదం తీసుకొని వెళ్తారంట, ఏదో ఒక రూపంలో. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. నా ఎక్స్పీరియన్స్ అవన్నీ నేను శ్రావణ మాసంలో మళ్ళీ వ్రతం చేసుకుంటాను, అప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఎందుకంటే ఎల్లుండి పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు తప్పకుండా చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏదో ఒక సొల్యూషన్ కంపల్సరీ దొరుకుతుంది. అండ్ ఈ వ్రతంకి ఇట్లా సింపుల్గా చేసుకున్న తర్వాత మన ప్రాబ్లమ్స్ ఎట్లయినా సాల్వ్ అయిపోతుంది. నమ్మకంతో చేసుకోండి. సాల్వ్ అయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేసుకుంటామని మొక్కుతాం కదా, అప్పుడు మాట ఇస్తే స్వామివారికి తప్పకండి. మళ్ళీ చేసుకుంటాము అని అనుకుంటే కంపల్సరీ చేసుకోండి, అస్సలు మాట తప్పద్దు. అండ్ నేనైతే ఈ వ్రతంని కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో పెద్దగా చేసుకుంటాను అనమాట, కలశం పెట్టి, మండపం పెట్టి అట్లా అందరినీ పిలుచుకొని. అట్లా కాదు అని అనుకుంటే, అట్లా కాకుండా ప్రతి నెల కంపల్సరీగా సింపుల్గా ఇట్లా స్వామివారి ఫోటో ముందు కూర్చొని ఈ వ్రత కథలు చదువుకొని స్వామికి వారికి ఏదైనా ప్రసాదం పెట్టి ఇలా కూడా చేసుకుంటాను. సో ఎవ్రీ మంత్ అలా చేసుకొని 2 టైమ్స్, ఇయర్లీ 2 టైమ్స్ మాత్రం చాలా పెద్దగా చేసుకుంటాను. దీనికి నియమాలు ఏంటి అంటే, నియమాలు ఏం లేవండి. ఇంకా నియమాలు ఏంటి అంటే, మనం ఏ వ్రతం చేసుకున్నా నాన్ వెజ్ అయితే తినం కదా, నాన్ వెజ్ తినద్దు, బ్రహ్మచర్యం పాటించాలి కంపల్సరీగా. అండ్ ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ప్రశాంతంగా ఉండాలి, ఎవరిని తిట్టద్దు, ఎవరి మనసు బాధ పెట్టద్దు, ఓకేనా. అసలు మనం ఈ పూజనే కాదు, ఏ పూజ చేసినా మనం ఎవరిని తిట్టద్దు. ఒకరిని తిడుతూ ఇరిటేట్ అవుతూ, ఇప్పుడు ఒకరిని అంటే పిల్లలే ఉన్నారు, పిల్లలు చిరాకు తెప్పిస్తున్నారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ మనం పూజ చేస్తే అది
ఎందుకు అట్లా చేయొద్దనమాట. అట్లా చేసినా దానికి ఏ ఫలితం ఉండదు. సో అందుకని ప్రశాంతంగా ఉండండి, వీలైనంత పీస్ఫుల్గా ఉండి వ్రతం చేసుకోండి, ఎవరిని ఏమనకండి. ఇవి పాటిస్తే చాలు. నెక్స్ట్ ఇంకేంటి, నేనేం చేస్తానో చెప్తాను ఇప్పుడు. నేనైతే ఎవ్రీ మంత్ సింపుల్గా చేసుకుంటానని చెప్పాను కదా. ఎవ్రీ మంత్ ఏం చేస్తానంటే, స్వామివారికి ఫస్ట్ చిన్న పసుపు వినాయకుడిని చేసి వినాయకుడికి కొంచెం బెల్లం ముక్క పెట్టి ఆయనకి అష్టోత్తరం అది చేసుకొని, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి తులసితోటి ఇంకా పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేసేసుకొని, వీలుంటే ఇంత మంచి లాంగ్ టైం ఉంది అని అనుకుంటే తులసి ఇప్పుడు తొలి ఏకాదశి వచ్చింది కదా, ఆ రోజు నాకు కొంచెం టైం ఉంది, అది చాలా ప్రత్యేకించిన రోజు కాబట్టి ఆ రోజు తులసితోటి పచ్చకర్పూరంతో నేను అష్టోత్తరం చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనీ పెట్టాను కదా చూసారా, ఆ మనీ ఏంటి అంటే ఎవ్రీ మంత్, ఏ రోజైనా సరే, మంత్ అనే కాదు, మా ఇంట్లోకి మనీ వచ్చిన వెంటనే అందులో నుంచి కనీసం ఒక 10 రూపీస్, కనీసం ఒక 1 రూపీ అయినా సరే తీసి పక్కన దేవుడి దగ్గర పెడతామన్నమాట. ఆ మనీ అంతా దేవుడి కోసమే, అంటే దేవుడి పూజకి దానికి యూజ్ చేస్తాము. లేదంటే ఏదైనా ఇప్పుడు తిరుమలకి లేదా వేములవాడకి అట్లా ఏదైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసేస్తాం కొన్ని మనీ తీసుకెళ్ళి. ఇప్పుడు ఇక్కడ నేను కాయిన్స్ పెట్టాను కదా, ఆ కాయిన్స్ తోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. ఒక కొబ్బరికాయ కొట్టి, ఆ రోజు తొలి ఏకాదశి రోజు మొత్తం కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాను. అంతే, ఇట్లా ఫాస్టింగ్ ఉండి దేవుడికి పూజ చేసేసుకొని అష్టోత్తరం అది చేసేసుకొని నా కోరిక ఏదైనా ఉంటే స్వామివారికి చెప్పుకుంటాను. అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఎక్కువ నియమాలు పెట్టుకొని ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కంపల్సరీగా చేసుకోమని చెప్పండి. చాలా తొందరగా రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే నమ్మకంతో చేయాలి, మీరు అక్కడ ప్రశాంతంగా చేయాలి. దేవుడికి మన మనసుకు మించిన గుడి లేదు కదా, ఎవరికైనా ప్రేమించడానికైనా భక్తి చూపించడానికైనా. సో మనసులో స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ ఈ పూజ చేయండి, చాలా తొందరగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లాస్ట్కి నేను పూజ స్వామివారి ఫొటోస్ కూడా షేర్ చేశాను క్లియర్గా, చూడండి ఎంత బాగుంది తెలుసా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది ఆ రోజంతా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ఈ పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్. అండ్ ఈశ్వరి బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.